లాస్యానందితకు సంబంధించినటువంటి వెంటాడిన మృత్యువు. రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత మృతి. ఔటర్ రింగ్ రోడ్డుపై కారు ప్రమాద దృశ్యం. ఇన్సెట్లో గాయాలతో లాస్యానందిత. తెల్లవారుజామున 5:10 హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం. ముందున్న వాహనాన్ని తప్పించబోయి రైలింగ్ను బలంగా ఢీకొన్న ఎమ్మెల్యే కారు. ప్రమాద సమయంలో కారు నడిపిన ఆమె పిఏకు తీవ్ర గాయాలు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమంటున్న పోలీసులు. కేసు నమోదు. ఇటీవలే 2 ప్రమాదాల నుంచి బయటపడిన నందిత తండ్రి సాయన్న మరణించిన ఏడాదిలోనే నందిత కన్నుమూత. అధికారిక లాంఛనాలతో ముగిసిన అంత్యక్రియలు అని చెప్పేసి చూస్తున్నాం. మొత్తానికైతే ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యానందిత దుర్మరణం చెందారు. పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు లాస్యానందితను పటాన్చెరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే లాస్యానందిత మృతి చెందినట్లుగా ప్రకటించారు. లాస్యానందిత మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారు నడిపింది ఆమె పిఏ ఆకాష్గా పోలీసులు గుర్తించారు. ఆకాష్ కూడా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే గురువారం రాత్రి 11 గంటల సమయంలో లాస్యానందిత తన కుటుంబ సభ్యులతో కలిసి 2 కార్లలో సదాశివపేట మండలం ఆరూరులోని మిస్కిన్ షా బాబా దర్గాను సందర్శించారు. తిరిగి హైదరాబాద్ చేరుకున్న అనంతరం శుక్రవారం ఉదయం లాస్యానందిత అల్పాహారం తినాలంటూ ఆగిందు. ఆ తర్వాత బయలుదేరిరు అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో లాస్యానందిత మృతి సంబంధించిన విషయంలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఆమె వాహనం సంబంధించిన విషయంలో నిన్న కొంతమంది ఏమో ఆకాశే చంపిండు, ఆకాశం మీద అనుమానాలని అనిపేసి వాళ్ళ సోదరి నివేదిత ఇచ్చినటువంటి వివరాల ప్రకారం కేసులు నమోదు చేసినని చెప్పేసి వార్తలు చూసినాం. ఇక కొంతమంది అయితే ఆ కారు ఎట్లా యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి చూపించేటువంటి ప్రయత్నం కొన్ని మీడియా ఛానళ్ళు ఎంత దారుణాన్ని దిగబడుతున్నాయంటే, ఆమె కారు ఎలా పోయింది, ఎక్కడెక్కడ ఏం ఊడిపోతున్నాయి, ఎట్లా ఊడిపోతున్నాయి అని చెప్పేసి వార్తలు చెప్తా ఉన్నారు. అంత బాగానే ఉంది. దాదాపు 100 నుండి 150 మీటర్ల దూరం ఆమె కారు రాకుండా వచ్చింది. ఎక్కడెక్కడ ఏ వస్తువులు రాలిపడినాయి, డీజిల్ మూతలు ఎక్కడ పడిపోయినాయి, అసలు ఇది యాక్సిడెంటా లేకపోతే ఇంతకుముందు దేనికన్నా గుద్దుకుందా, దేనికో డ్యాష్ ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి దీనికి డ్యాష్ ఇచ్చింది, లేదంటే ఈ రేలింగ్ వంకర ఎట్లా పోతుంది, ఇదంతా ఎట్లా ఊడిపోతుంది, కారు అంతా ఇంత డ్యామేజ్ ఎట్లయితే అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. కానీ ఒక ఎమ్మెల్యే కూతురు, ఒక మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురుకు ఈరోజు అంటే ఈ నెలలోనే ఇంతకుముందు ఒక సంఘటన జరగడం వల్ల ఆమె కారు ప్రమాదానికి గురైంది. ఇప్పుడు 2వ కారు తీసుకొని ఆమె పోయేస్తుంది. అంటే ఒకవేళ కనుక ఈ దళిత బిడ్డకు సంబంధించిన విషయంలో ఈమెకు యాక్సిడెంట్ కావడానికి ప్రధాన కారణం, ఆమె చనిపోవడానికి ప్రధాన కారణం ఆమె కారు. ఎందుకంటే ఆ XL6 కారు ఏదైతే ఉందో, ఆ XL6 కారు అనేది 100 స్పీడ్ కన్నా ఎక్కువ స్పీడ్ పోయేది ఉంటే అది బండి కంట్రోల్ రాదు. ఆల్రెడీ యాక్సిడెంట్ జరిగిన సందర్భంలో ఆమె కారు మీటర్ రీడింగ్ అనేది 100 దగ్గర ఆగిపోయింది. అంటే మీటర్ రీడింగ్ 100 ఉంది అని అంటే మినిమం వాళ్ళ 100 నుండి 120 మధ్యలో ప్రయాణం చేస్తూ ఉంటారు. 120 స్పీడ్లో ఉన్నప్పుడు చిన్న చిన్న ప్రమాదాలు, కుక్క అడ్డం వచ్చినా లేదంటే ఇంకేదన్నా మనమే ఊహలోకి పోయి అయ్యో ఇది అడ్డం వచ్చిందని చెప్పేసి బండి అటు ఇటు అన్నా కూడా తిరిగి బోర్ల పడే అవకాశాలు ఉంటాయి. అంటే నేనేమంటున్నా అంటే ఇదే ప్లేస్లో ఒక దళిత నాయకురాలు కాకుండా వేరే కులాల వాళ్ళు లేదంటే వేరే ఇప్పుడు ఎట్లున్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల కూతుర్లు కొడుకులు కూడా మనం చూసినాం. ఓ కేటీఆర్ కొడుకో లేదంటే ఓ తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకో ఇట్లా ఎవరిని చూసుకున్నా కూడా వాళ్ళందరి పరిస్థితులు ఎట్లున్నాయంటే ఒక్కొక్కరు బెంజ్ కార్లలో BMW కార్లలో తిరుగుతున్నారు. ఒకవేళ BMW కారు డ్యామేజ్ అయిందనుకోండి, మల్లారెడ్డి కూతురు కారు డ్యామేజ్ అయితే వెంటనే ఆమెకు మళ్ళీ ఓ BMW కారో లేదంటే ఓ ఫార్చునర్ కారో లేదంటే ఇంకా అవసరమైతే ఫోర్డ్ ఎండీవర్ కార్లో వస్తాయి. కానీ ఈ కూతురుకు మాత్రం అంటే ఒక మాజీ ఎమ్మెల్యే అయి ఉండి ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి లాస్యానందితకు మాత్రం కొత్త కారు కొనుక్కోవడానికి పైసలు లేక చిన్న కారు కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అని అంటే మనము అర్థం చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈరోజు మనం రాజకీయంలో గొప్పగా ఎదిగినా కూడా మనకు సంబంధించిన విషయంలో మన నాన్న చనిపోయింది కాబట్టి ఆ సెంటిమెంట్ ఓట్లు పడతాయి అని చెప్పేసి ఆ సెంటిమెంట్ ఓట్లతో గెలవచ్చు అని చెప్పేసి మనకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినా కూడా మన మీద వివక్ష అనేది మామూలుగా ఉండదు. ఆ వివక్ష ఎప్పటికైనా ఉంటుంది. అది కేసీఆర్ ప్రభుత్వమైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వమైనా ప్రభుత్వం మారినా కూడా
మనకు జరగాల్సినటువంటివి జరగవు. ఈరోజు మనకు మంత్రి పదవులు వస్తాయంటే ఒక్కరిద్దరికి మంత్రి పదవులు ఇచ్చి చేతులు దులుపుకుంటారు. ఉన్న ఎమ్మెల్యేలకు ఏమన్నా కనీసం Z+ అంటే ఉన్న ఎమ్మెల్యేలకు 2+2 సెక్యూరిటీతో పాటు డ్రైవర్లని వాళ్ళని వీళ్ళని సరిగ్గా పెడతారు అని అంటే, ఇంతకుముందు డ్రైవర్లు ఉన్నప్పటికీ వాళ్ళని తీసేసి ఈరోజు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి జీతం కానీ మిగతా వాటికి సంబంధించిన విషయంలో పైసలు ఇస్తాం కానీ మేము డ్రైవర్లను పెట్టమని చెప్పేసి వాళ్ళే నేరుగా డ్రైవర్లను పెట్టుకునే పరిస్థితి ఉంది. అంటే ఈ సంఘటనకు సంబంధించిన విషయంలో మనం గమనించాల్సినవి ఏంటి అని అంటే, ఈరోజు సాయన్న కూతురు చనిపోవడానికి కారణము కారు ప్రమాదం. ఆ కారు ప్రమాదంలో ఆమె వాడినటువంటి కారు ఏంది అని అంటే అత్యంత చిన్న ఏంది, కేవలం ఆ 7 సీటర్ కారు అనేది కేవలం ఏదో ట్రావెలర్కు లేదంటే ఏదైనా క్యాబులు వాడటానికి ఉపయోగపడేటువంటి కారును ఈరోజు ఆమె వాడుతూ ఉంది. నిజంగానే ఆమె ఇంతకుముందు ఈ నెలలోనే 13వ తారీఖు జరిగినటువంటి సంఘటనలో ఆమె ప్రమాదంలోకి వెళ్ళి బయటపడ్డట్టుగా ఏ ఫార్చునర్ కారో ఏ ఇన్నోవా క్రిస్టా కారో లేదంటే ఇంకా అంతకన్నా మంచి కారో వాడి ఉండేది ఉంటే ఈరోజు ఆ అమ్మాయి ఆ ప్రమాదంలోకి వెళ్ళి బయటపడేటువంటి అవకాశాలు ఉండేవి కొద్దిగా. కాబట్టి ఈ XL6 కారు వాడటం వల్ల జరిగిన ప్రమాదంలో అత్యంత దారుణంగా ఆమె మృతి చెందడం జరిగింది. ఈ రోజుకైనా ప్రభుత్వం గమనించాల్సింది ఏంటంటే, ఈరోజు ఎమ్మెల్యేల దగ్గర అంతెందుకు కేసీఆరే 25 కార్లు 30 కార్లు ఆయన కాన్వాయ్ కోసం పెట్టుకున్నాను చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఆ కాన్వాయ్లో 30 కార్లు కొత్త బుల్లెట్ ప్రూఫ్ కార్లు 30 కార్లు పెట్టుకునే వాళ్ళు ఒక్కో ఎమ్మెల్యేకు బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఇవ్వచ్చు కదా. ఈరోజు లాస్య అనంత ఇంతకుముందు ఒకసారి లిఫ్టులో ఇరుక్కొని ప్రమాదానికి గురైంది. ఆ తర్వాత కారు యాక్సిడెంట్లో ప్రమాదానికి గురైనప్పుడే మీరు గమనించి ఈ అమ్మాయి కారు ప్రమాదానికి గురవుతుంది కాబట్టి ఈమెకు వెంటనే ఒక డ్రైవర్ని ఇవ్వాలి, ఈమెకు మంచి కారు ఇవ్వాలి, ఈమెకు కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి ప్రభుత్వం కానీ లేదంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే కేసీఆర్ పార్టీ కాబట్టి ఆయననైనా ఈమెకు సంబంధించిన విషయంలో ఏమైనా చర్యలు తీసుకున్నా అంటే ఏం లేదు. చనిపోయిన తర్వాత వచ్చి రేవంత్ రెడ్డి కేసీఆర్ అందరూ నివాళులు అర్పిస్తారు కావచ్చు, కానీ బతుకున్నప్పుడు వాళ్ళకి కావాల్సినవి ఏంటివి? ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అమ్మాయికి ప్రమాదం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది కదా. మరి ఆ ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత ఎందుకు తీసుకోలేకపోయింది అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇక రెండో విషయం ఏంటి అని అంటే, ఆమె చనిపోవడానికి కారణము ఆమె సదాశివపేటలోని ఒక దర్గాకు రెగ్యులర్గా పోయేస్తూ ఉంటుంది అనే విషయం చూస్తూ ఉన్నాం. దయచేసి ప్రజాప్రతినిధులు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, మీరు ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు మూఢనమ్మకాల నుండి బయటపడాలి. మీరే మూఢనమ్మకాల్లో ఉండి ఇలా దర్గాలకు ఆమె దేనికోసం పోయింది, ఎవరి కోసం పోయింది, ఎట్లా పోయింది, ఆమె ఎవరి కోసం పూజలు చేస్తుంది, ఆమె కోసమే చేస్తుందా లేదంటే కుటుంబ సభ్యుల కోసం చేస్తుందా, ఆమె ఇష్టంగా చేస్తుందా, బలవంతంగా వాళ్ళు ఆమెతోని కుటుంబ సభ్యులు చేపిస్తున్నారా, ఇవన్నీ విషయాలు మనకు తెలియదు. కానీ మనము నలుగురికి నాయకులుగా ఉన్నప్పుడు, నలుగురు మన నాయకురాలు ఉంటున్నప్పుడు, నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిపించినప్పుడు, మనల్ని మినిస్టర్గా చూస్తున్నప్పుడు మనము మూఢనమ్మకాలకు సంబంధించిన విషయంలో అత్యంత దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ మూఢనమ్మకాలు నమ్మి రాత్రిపూట పూజలు చేయాలి, రాత్రి అక్కడ పోయి ఒక రాత్రి దర్గాలో పడుకోవాలి లాంటివి. ఎందుకనంటే చాలా దర్గాలో ఈ క్రమంలో భయపడుతున్న వాళ్ళకి కానీ, ఏదైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే వాళ్ళకి ప్రమాదం ఉందని తెలిసిన వాళ్ళు కానీ, జాతకాలు చూయించుకున్న వాళ్ళు ఎవరన్నా 11 రోజుల పాటు దర్గాలో ప్రతి ఆదివారం రోజు పడుకోవాలని, ప్రతి గురువారం రోజు పడుకోవాలనే విషయాలు ఉంటాయి కొన్ని. సో ఇట్లా అక్కడ పోయి గంట సేపు పడుకొని మళ్ళీ తెల్లారి రావడం అనేది ఉంటుంది. అంటే ఈరోజు 10 గంటలకు పోయి పడుకొని మళ్ళీ 12 గంటలకు లేచిన తర్వాత డేట్ చేంజ్ అయింది కాబట్టి మళ్ళీ అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇట్లాంటివి మూఢనమ్మకాలు అనేవి సాధారణ ప్రజలు నమ్మితే వేరు, మరి ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉన్నటువంటి వ్యక్తులు నమ్మితే వేరు. కాబట్టి మనం శాస్త్రీయంగా ఆలోచించాలి, శాస్త్రీయ ఆలోచన ముందుకు పోవాలనే ఆలోచన కూడా మనందరికీ ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లాస్య అనంత మృతికి మేము కూడా సంతాపం ప్రకటిస్తున్నాం. ఇట్లాంటి సంఘటనలు తెలంగాణ రాష్ట్రంలో మరోసారి జరగకుండా ప్రతి ఎమ్మెల్యేకు ప్రభుత్వమే వెంటనే తప్పకుండా 1+1 2 డ్రైవర్లను ఉదయం పూట కానీ రాత్రిపూట కానీ ఇద్దరు పనిచేసే విధంగా 2 డ్రైవర్లను అలాగే గన్మెన్లను ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలి. వారందరికీ కూడా ప్రభుత్వం తప్పకుండా సేఫ్టీగా ఉన్నటువంటి వాహనాలను ఇవ్వాలి. కాబట్టి ఎందుకనంటే ఈ మధ్యకాలంలో వాళ్ళు పోతున్నటువంటి స్పీడ్కి సంబంధించిన విషయంలో మనం నిన్న కూడా చూసుకున్నాం, స్పీడ్ వల్లనే మృతి చెందిందని చెప్పేసి. మరి ఆ స్పీడ్ను కంట్రోల్ చేసేటువంటి వాహనాలు ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ మీద 120 స్పీడ్ అనేది ఉంది. 120 స్పీడ్లో పోయేటువంటి సమయంలో అమ్మాయి మృతి చెందింది అని అంటే 120 స్పీడ్ను తట్టుకునేటువంటి శక్తి లేనటువంటి కారు ఉంది కాబట్టి ఆమె ప్రమాదానికి గురైంది. కాబట్టి ఆ 120 స్పీడ్లో పోయినా కూడా ప్రమాదం జరిగినా కూడా అత్యంత తొందరగా బయటపడేటువంటి క్రమంలో అంటే బయటపడే విధంగా ఉండేటువంటి కార్లను కూడా ఆ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ముఖ్యమంత్రి కోసం 30 కార్లు కాకుండా ప్రతి ఎమ్మెల్యే కూడా బుల్లెట్ ప్రూఫ్ కార్ని ఇచ్చి వాళ్ళు ప్రమాదంలో నుండి బయటపడే విధంగా తప్పకుండా వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం కూడా మనందరి మీద ఉంది.